తాతగారు అమ్మగారు, తాతగారు గౌరవేణి పోషయ్య గారు అన్ని శాస్త్రాల్లో ఆరితేరి ఉన్నారు. ఇక మెడిసిన్ పరంగా అంటవా, తాకిన దెబ్బలకు, పడ్డ దెబ్బలకు, పాత దెబ్బలకు, నొప్పులకు, వీటి కోసం తాతగారు గతంలో పులిచెరాకు చెప్పారు. తాతగారు ఒకసారి చెప్పు ఎట్లా చేయాలో. పులిచెరాకు ఎంత, ఓ పావు కిలో తీసుకున్నా దెబ్బలకు. దాన్ని ఎట్లా నూరాలి? బెల్లంతో బెల్లం వేసి నూరాలి. దాన్ని పొద్దున ఎంత తినాలి, సాయంత్రం ఎంత తినాలి? ఓ చెంచాడు దారా. ఎన్ని రోజుల నొప్పులు బంద్ అవుతాయి? 10 రోజులు వేసుకుంటారు. నేను ఇచ్చిన వాళ్ళందరికీ తొందరగా తగ్గినాయి. వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి నడునొప్పి కూడా పోయింది. దాంతో ఎక్కడికి పోయినా తగ్గలేట, అది ఇస్తేనే తగ్గింది. ఈ పులిచెరాకు అనేది అందరూ ఉపయోగించుకోర్రి. గ్రూప్ సభ్యులు గమనించగలరు. పులిచెరాకు చాలా ప్రాధాన్యత కలిగింది. అది మేకలు బాగా ఎక్కువగా తింటాయి. వాటి పండ్లను వచ్చేసి ఇంకో సిరగా ఉంటుంది. అది ఆ పండ్లు తింటే కూడా బాగానే ఉంటాయి.